కరపత్రమయ్యండి ఒక నిమిషం అది తెచ్చుకోవాలి సార్ కలవండి ఏందన్నా ఇది ఈ కాలనీకి ఉషోదయ కాలనీ వేరు శాంతివనం ఉషోదయ కాలనీ ఆచరితల మొత్తం ఎన్ని ఉంటాయన్నా ఇల్లు మాది బాగానే ఉంటాయి మాది డోర్ టు డోర్ దూరం ఎందుకంటే మీరు ఎంప్లాయీస్ కాబట్టి మీకు పోయిన ఎవరు ఉండరు మీ ఇష్టం మీరు అధ్యక్షత వహించారు చెప్పండి. ఈరోజు హైట్నగర్ డివిజన్ ఆటోనగర్ మెకానికల్ అసోసియేషన్ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తామని వెల్లడించమైంది. అదేవిధంగా మదర్ డైరీ కార్మిక్స్ యూనియన్ టీఆర్ఎస్ కేబీ అధ్యక్షుడు అహ్మద్ గారు మరియు శివశంకర్ గారు మరియు వాళ్ళ సభ్యులు అందరూ వచ్చి ఇక్కడ
టీఆర్ఎస్ పార్టీకి మేము ఐక్యతా డివిజన్ కానీ మున్సిపాలిటీ అందరికీ మేము సపోర్ట్ చేస్తాం. మా ఓట్లు ఇక్కడనే ఉన్నాయని తెలియజేయడం. జై తెలంగాణ. ఇప్పుడు మెకానికల్ అఫీస్ గారు ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు. మాట్లాడండి. 2002 సంవత్సరం రోజు ఆటోనగర్ టెక్నీషియన్ అసోసియేషన్కు 144 మీటర్లు ఏపీఏసీ వాళ్ళు డిక్లేర్ చేశారు అనమాట. అలాట్మెంట్ చేశారు. అప్పటి నుండి ఇంతవరకు రిజిస్ట్రేషన్ కాలేదు. ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా ఇవో అవ్వ అని చెప్పి డిలే చేస్తున్నారు. దాన్ని రిజిస్ట్రేషన్ తొందరగా చేసి అలాట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత మాకు ఆటోనగర్ లోపల ఎన్నైతే వర్క్షాప్లు ఉన్నాయో అందరికీ సరిపోయే స్థలాలు లేవు. ఇక్కడ ముందు వేరే మల్కాపురం దగ్గర 400 ఎకరాలు ఉందని గవర్నమెంట్ వాళ్ళు ఏపీఎస్ వాళ్ళు చెప్పారు. అది దాని లోపల మాకు వసతి కల్పించాలని కోరుకుంటూ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తారని వాళ్ళ సహాయం తీసుకొని ఈ పార్టీలో చేరడం జరిగింది. ఇంకోటి ఏమంటే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా మాకు ఇంట్రెస్ట్ తీసుకోలేదు. అయితే మాకేంటంటే ప్రభుత్వం చేస్తున్నాం వేగంగా పనులు చేస్తున్న పరిస్థితి ఏంటంటే టీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నాం. ఈ ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేయాలని మేము వాళ్ళని కోరుకుంటున్నాం. అది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రాడవ్ నగర్ స్థలం ఇప్పుడు మాకు 140 మీటర్లు ఇచ్చారు. ఆ 140 పైసలు కడతామన్నా కానీ అంత డిలే చేస్తారు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. తర్వాత ఇంకోటి రాడవ్ నగర్ బాగా కంజెస్టెడ్ అయిపోయింది. అక్కడ దేని పర్పస్ ఏదైతే స్థలాలు కేటాయించారు అందులో యూజింగ్ లేవు. అవి ఏదో గోడౌన్లు కట్టి ఏదో ఐస్ ఫ్యాక్టరీలు పెట్టి అవి చేస్తారు. దాని గురించి కూడా పెద్ద ప్రాబ్లం ఉంది మాకు. ఇక్కడ అసలు మెకానిక్లకు అక్కడ స్థలాలు లేవు. వెరీ ఇంపార్టెంట్. దానికి ఎవరు కూడా చర్య తీసుకుంటారు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ ఎవరు చర్య తీసుకుంటారు. అక్కడ మాజీ ప్రెసిడెంట్ మంజయ్ గౌడ్. సార్ ఇక్కడ చూడండి సార్ ఒకసారి. ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో సాల్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళ పనుల చూసి మేము కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు మన మదర్ డైరీ యూనియన్ జనరల్ సెక్రటరీ నమస్కారం. గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్కేవి పిలుపు మేరకు మదర్ డైరీలో ఉన్న మదర్ డైరీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ మేము టీఆర్ఎస్ పార్టీకి స్వచ్ఛందంగా మా వంతు కృషి చేస్తూ గెలుపుకు సహకరిస్తామని కోరుతున్నాము. దీనికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కార్మిక సంక్షేమం కొరకు చేస్తున్న ప్రోగ్రామ్స్ కానీ సంక్షేమ పథకాలు కానీ దీనికి మేము ఆనందిస్తున్నాము. ఆజన్మార్గం కేసీఆర్ గారికి రుణపడి ఉంటాము. దాని కారణం మేము ఒక అన్నా మీరు ఉన్నాడా? ఒక్క నిమిషం మీరు ఉన్నాడు. అందరు ఉన్నాయి. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం. కేసీఆర్ నాయకత్వం. అది కనపడేట్టు పట్టుకోండి బ్రదర్. అది మంచిగా పట్టుకోండి. ఇట్లా ఇట్లా ఇట్లే ఉండండి. రైట్ 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 రైట్. వాంటెడ్ 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 హైదరాబాద్